నుంచో మీదకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాల్సిన సందర్భం ఉంటుంది. సో ఇక్కడ రిక్వెస్ట్, నేను మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఎవరికి ఏ స్థాయిలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనేది ఒక్కసారి నేను ఆ మ్యాప్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. యావత్ ప్రపంచం మీద, భారత్తో సహా యావత్ ప్రపంచం మీద ఏ స్థాయిలో ప్రభావం చూపించబోతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడి నుంచి నేను మూవ్ ఆన్ అవుతున్నాను, వెళ్ళి అక్కడికి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది కంప్లీట్ మ్యాప్. ఇది కంప్లీట్ మ్యాప్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఈ మ్యాప్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, అక్కడ మీకు చూపించి ఆ ఫ్రేమ్, ఆ రిక్వెస్ట్ ఒక్కసారి కుదిరితే కనుక నా ఎక్స్ప్లెనేషన్ ఇలా చూపించండి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆ ఫ్రేమ్కి సంబంధించి ఆ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటున్నాం కదా, హార్మోస్ జలసంధి మన గ్రాఫిక్ని అండ్ నో ద ప్లేట్లో చూపించే ప్రయత్నం చేయండి పీసీఆర్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ టు ద వ్యూవర్స్. ఎందుకంటే ఆర్టీవీ ఇస్తున్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎంతమంది ఫాలో అవుతున్నారంటే తెలుగులో అత్యంత వేగంగా మీరే ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంటూ కొంతమంది మాట్లాడుతున్న సందర్భం నిజంగా గర్వంగా అనిపిస్తుంది. సో అందుకని ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీరు చూడొచ్చు, ఇదిగోండి, ఇది పర్షియన్ గల్ఫ్, అరేబియన్ గల్ఫ్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇదిగో ఇదే ఒక్కసారి నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, ఇది హార్మోస్ జలసంధికి సంబంధించి ఒకసారి నేను కాస్త డార్క్, ఎస్ ఓకే, ఇదిగోండి, ఇది ఇక్కడ, ఇది ఇరాన్, దాంతోపాటు మీరు చూడొచ్చు ఒమన్, దాంతోపాటు జోర్డాన్, ఇజ్రాయిల్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కన్నా బ్లాక్ అయిందనుకోండి, పరిస్థితి ఏంటి? ఇక్కడి నుంచి వచ్చే అదంతా కూడా అరేబియా సముద్రం నుంచి ఇటు ఏషియాకి సంబంధించి, అంటే ఇండియాకి చాలా దగ్గరది. ఇక్కడి నుంచి అయితే కనుక ఇప్పుడు ఇక్కడ బ్లాక్ చేశారనుకోండి, ఎవరిని తెచ్చుకోవాలి మనం? మరి ముఖ్యంగా రష్యాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉందనుకోండి, ఆ పైన అక్కడ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఓకే, మనకంటూ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో పోనీ ఇంకా వేరే చోటు నుంచి అక్కడ తెప్పించుకోవాలంటే కనుక ఇట్ విల్ టేక్ టైం. దాంతోపాటు ఇది మన విషయం పక్కన పెడతా అందాకలకి, ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే, ఇదిగో రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇక్కడ కూడా బ్లాకేజ్ అయితే ప్రపంచ వాణిజ్యం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గురించి మాట్లాడుకున్నాం. రెడ్ సీకి సంబంధించి ఇక్కడ ఒక సూయజ్ కెనాల్ ఉంటుంది. ఆ సూయజ్ కెనాల్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగోండి, దీని ద్వారా గల్ఫ్ ఆఫ్ సూయజ్, ఇక్కడ నుంచి రెడ్ సీ ద్వారా మనకి వాణిజ్యం జరుగుతుంటుంది. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి ఇక్కడ కూడా బ్లాక్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న సందర్భం ఉంది. ఎందుకంటే కారణం ఏంటి? ఇక్కడ యెమెన్ ఉంది. యెమెన్కి సంబంధించి ఇప్పటికే దాడులు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి కాస్త జూమ్ అవుట్ చేస్తున్నాను. ఎందుకు ఇది అంత కీలకం, ఈ రెండు ఎందుకు అంత కీలకం అనేది ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఇదిగోండి, యూరోప్కి సంబంధించి అలాగే అమెరికాకు సంబంధించి, ఇదిగో ఇక్కడి నుంచి ఇలా వాణిజ్యానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సో వాణిజ్యానికి అత్యంత కీలకం మన దేశం, మరీ ముఖ్యంగా మనకు సంబంధించి, భారత్కు సంబంధించి అత్యంత కీలకం ఈ రెండు మార్గాలు కూడా. సో ఈ రెండింటి మార్గాన్ని బ్లాక్ చేద్దాం అనుకుంటోంది ఇరాన్. మరి ఇక్కడ ఆల్రెడీ బ్లాక్కి సంబంధించి వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ యెమెన్ సాయంతో ఇక్కడ బ్లాకేజ్ చేసేందుకు సిద్ధమవుతోంది అనేది జరుగుతున్న ప్రచారం. ఒకవేళ ఈ రెండు కూడా బ్లాక్ అయితే కనుక భారత్లో ఇటు ఫ్యూయల్ కాస్ట్, మరి ముఖ్యంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది నేను అంటున్న మాట కాదు, అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోని ఇటు భారత్తో పాటు ఒకవేళ చైనా విషయం వచ్చినప్పుడు, ఇదిగో ఇక్కడ పాకిస్తాన్ ఉంది కాబట్టి జిత్తుల మారి పాకిస్తాన్ ఏదో ఒక పన్నాగం పన్ని. ఎందుకంటే రిమెంబర్, ఇక్కడ బలూచిస్తాన్ నుంచి పోర్ట్స్ ఉన్నాయి కదా, గ్వాదర్తో పాటు ఇంకొక పోర్ట్ ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళకి సరఫరా చేసే విషయంలో ఇంకేదైనా జరగచ్చు అక్కడ. బట్ ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఒక్కసారి నేను మళ్ళీ గ్రాఫిక్స్కి వెళ్ళిపోతాను నేరుగా, ఎందుకంటే తెలుగు గ్రాఫిక్స్ మీకు చూపించాను. ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నాతో పాటు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు నా మాట వినిపిస్తుందా? వినిపిస్తాను. పుల్లారావు గారు, ఆఫ్టర్ లాంగ్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ప్లెజర్. సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇంతవరకు కూడా ఇరాన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో వాళ్ళ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా
బ్లాకేజ్కి సంబంధించి హార్మోస్ జలసంధిని బ్లాక్ చేస్తాము అంటూ చెప్తోంది. మనకి హార్మోస్ జలసంధిని బ్లాక్ చేయడం వల్ల కలిగే నష్టం గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ఉంటుందనుకోవాలా, లేకపోతే రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉందనుకోవాలండి? ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అదే బే ఆఫ్ బెంగాల్ లాగా హార్మోస్ సముద్రాన్ని బ్లాక్ చేస్తే అబౌ దద్దరిల్లిపోతుంది ప్రపంచం. ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు. ఇరాన్, సౌదీ అరేబియా అక్కడి నుంచి ఆయిల్ ఎక్కువ చైనాకి పంపిస్తున్నారు. చైనా వాళ్ళ మిత్రులు. రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ రోజుకి చైనా ఇరాన్ నుంచి కొంటుంది. సో చైనా ఆప్ చేస్తుందా ఇరాన్? వాళ్ళ పీక్ వాళ్ళే కోసుకుంటారా? అది విశేషం. తర్వాత భారతదేశం ఉన్నది, ఇరాన్ నుంచి ఏమీ ఆయిల్ కొంటలేదు. దాదాపు 7-8 సంవత్సరాలు బట్టి యూరప్, ఇండియా, చాలా దేశాలు ఇరాన్ నుంచి ఆయిల్ కొనటం మానేశారు. ఎందుకంటే అమెరికా, యూరప్ శాంక్షన్స్ చేస్తా ఉన్నారు ఇరాన్ నుంచి మీరు కొంటే. సో ఇరాన్కి ఎంత ఆయిల్ ఉన్నదంటే ప్రపంచంలో మూడో పెద్ద ఆయిల్ యాసెట్స్ ఉన్నాయి ప్రపంచంలో దేశాల లెక్క. రెండో లెక్క గ్యాస్. కానీ అంతా అమ్మలేకపోతున్నారు, ఎవరు కొనటానికి వీలు లేదు. ఒకటి ఇరాన్ చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యవహారం ఆ సౌదీ అరేబియా, కువైట్ వాళ్ళు అమ్మలేరు కదా, ఆయిల్ ప్రైస్లు పెరిగిపోతాయి కదా ప్రపంచంలో అంటే వాళ్ళు ఊరుకోరు. ఎవరు వాళ్ళు ఊరుకోపోయినా ఇజ్రాయెల్, అమెరికా ఉన్న యాసెట్స్ని ఇరాన్లో బాంబ్ చేసేస్తారు. ఈవేళ పొద్దున భారతదేశం 8 గంటల టైము, అమెరికాలో నిన్న రాత్రి 10 గంటలు. డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, 20 సంవత్సరాలు బట్టి మమ్మల్ని చంపేస్తావు, ఇజ్రాయెల్ని చంపేస్తావు అంటున్నారు. అందువల్ల చేశాం, మీరు చక్కగా దారిలోకి రండి. ఇప్పుడు న్యూక్లియర్, యాటమ్ బాంబులు ఎక్కడ తయారు చేయబోతున్నారో అదే పగలగొట్టాం. మీ మిగతా యాసెట్స్ మీద రాలేదు, మీ ఆయిల్ కేంద్రాలకు, చమురు కేంద్రాల మీద రాలేదు, గ్యాస్ కేంద్రాల మీద రాలేదు. మీరు చాలా చక్కగా రాని మాట్లాడుకుందాం. మీరు మాట్లాడుకోకుండా రెచ్చిపోతే అనుకోని పరిణామాలు తీసుకొస్తాను మీకు జాగ్రత్తగా అని చెప్పాయి. ఈవేళ ఇరాన్ ఏమిటంటే ఉన్న ప్రభుత్వం షియా ముల్లాల ప్రభుత్వం 43 సంవత్సరాలు బట్టి ఇరాన్లో ఉన్నారు. ఆ ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి. బాంబులు పోనాయి, ఎవరు చచ్చిపోయినా ఆ ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవటానికి 2 పనులు చేయాలి ఇరాన్లో. వాళ్ళు రాజీ పడటానికి రెడీ అవ్వాలి, కానీ బెదిరిపోయాం, ఓడిపోయాం అక్కడ ప్రజలకు తెలిస్తే వాళ్ళు వీళ్ళ మీద వ్యతిరేక చేసి వీళ్ళని గెంటేస్తారు. సో ఇప్పుడు ఇరాన్ చేయబోయేది ఏంటంటే మేము బలంగా ఉన్నాం, మేమేం పోలేదు, మేము దెబ్బలాడతాం అని చెప్తూ రాజీ పడాలి. ఓడిపోయి రాజీ పడుతున్నట్టుగా కాకుండా ఇంకా దెబ్బలాడే ధైర్యం ఉన్నది, రాజీ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని సేవ్ చేసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం పడిపోతే ముల్లాలందరూ పోతారు, ఇంకేంకో ప్రభుత్వం వస్తుంది, మిలిటరీ ప్రభుత్వం వస్తుంది, చెదరం అయిపోతుంది. ఇరాన్లో కొన్ని పార్ట్స్ వెళ్ళిపోతాయి, అజర్బైజాన్కి వెళ్ళిపోతుంది, ఇరాక్కి వెళ్ళిపోతుంది. పట్టుకుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇరాక్ అని పోయినట్టుగా. సో వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏం చేసినా కొన్ని రోజుల వరకు చేశాక వాళ్ళు రాజీ పడాలి. రాజీ పడకపోతే పుల్లారావు గారు, అంటే ఇప్పుడు ఈ హార్మోస్ జలసంధికి సంబంధించి ఆ బ్లాకేజ్ పార్లమెంట్లో అయితే నిర్ణయం తీసుకున్నాడు, అది అప్లై చేయడం సాధ్యమేనా? ఎందుకంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఇరాక్ విషయంలో కూడా ఇలాగే జరిగినప్పుడు అది సాధ్యం కాలేదు, ఇద్దరి మధ్య ఇష్యూస్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి అది మళ్ళీ నార్మల్ అయిందన్న మాట వినిపించింది. అంటే ఒకవేళ ఇరాన్ ఒక్కటి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే మిగిలిన దేశాలు కూడా అక్కడ సపోర్ట్గా చేయాలా? ఎందుకంటే మనకి ఆ ఫ్రేమ్లో కనిపిస్తుంది బెహ్రాన్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి హార్మోజ్ ఏరియాలో సముద్రాన్ని ఆప్ చేయొచ్చు. ఎవరైనా మైన్స్ అని బాంబులు పెట్టేయచ్చు, వాళ్ళకి తగిలితే మునిగిపోతాయి, అది చేసేయచ్చు. ఎవరైనా చేయొచ్చు, ఇరాన్ చేయొచ్చు, మిగతా వాళ్ళు